దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. యోబు గ్రంథంలో నుండి 4వ అధ్యాయం 3వ వాక్యం. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. ఈ యొక్క చదువున్నటువంటి ఈ వాక్యము భక్తిపరుడును, నీతిమంతుడును, యథార్థవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి యోబును గురించి తన స్నేహితుడైనటువంటి ఎలీఫజు ఈ యొక్క మాటను తెలియజేస్తుంటున్నాడండి. గొప్ప భక్తుడండి యోబు. ఎంతో ఆస్తిపాస్తులు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఆ యొక్క దేశంలోనే చాలా గొప్ప ధనవంతుడు. అయితే ఆయన యొక్క స్వభావం ఎలాంటిదంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. అది తనతో ఉంటున్నటువంటి స్నేహితులు, ఆ దేశపు వారు అందరూ కూడా గుర్తించారు, యోబును గౌరవించారు. ఆయన ఎలాంటి వాడి యొక్క ఆయన వ్యక్తిగతంగా అలాంటి జీవితం అయినప్పటికీ, అలాంటి భక్తిపర జీవితం అయినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే అనేకులకు బుద్ధి నేర్పేవాడండి. అనేకులకు చెడు మార్గంలో వెళ్ళేవారికి అనేకులకు జ్ఞానము బుద్ధిమైన మాటలు చెప్పేవాడు, దేవుని మార్గంలో నడిపించేవాడు, దేవుని గురించి ప్రకటించేవాడు. దేవుని పట్ల దేవుని యొక్క ప్రేమను యోబు కనపరిచేవాడుగా మనము చూస్తుంటున్నాం. అయితే ఆ రీతిగా కష్టాల్లో ఉన్న వాళ్ళకు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు ఎలా మెదులుకోవాలనో, ఎలా జీవించాలనో, సమస్యలతో ఉన్నటువంటి వాళ్లకు తను ఒక న్యాయాధిపతిగా ఉంటూ ఆయన ఒక పెద్ద మనిషిగా అనేకుల క్షేమాన్ని కోరుకునేవాడుగా యోబు జీవించాడండి. రెండవదిగా చూసినట్లయితే ఆయన బలహీనమైన చేతులను బలపరిచిన వాడండి. అవును దేవుని బిడ్డలారా, ఎవరైతే ధైర్యము కోల్పోయి, ఎవరైతే తమ యొక్క పరిస్థితుల ద్వారా కదలలేక తమ యొక్క జీవితాలు, తమ కుటుంబాలు ఇంకా మేము సాధించలేమేమో, మేము చేయలేమేమో అనేటువంటి ఇంకా వాళ్ళ సమస్యలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి ఆ రీతిగా ఆ బలహీనమైనటువంటి వారిని యోబు వెళ్ళి బలపరిచేవాడండి, సహాయం చేసేవాడు, ధైర్యం చెప్పేవాడు, నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి ఆ రీతిగా దాన ధర్మాలు చేసేటువంటి గొప్ప వ్యక్తి అండి. ఈ యొక్క మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్న నీవు నేను మన జీవితాల్లో మనం కూడా గ్రహించవలసినది, నేర్చుకోవాల్సినది ఏమిటంటే దేవుడు అంటే భయభక్తులు, క్రైస్తవుడిగా జీవించడము. ఏదో ఆదివారం అంటే మందిరానికి పోయేది ఒకటే మనకు సరిపోదండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యంలో మనకు ఒక ఆజ్ఞ ఇచ్చున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని. అయితే నేటి దినంలో అనేక మంది తమ కుటుంబము, తమ పిల్లలు, తమ జీవితము, తమ సంతోషము, తమ ఆనందము, తమ సుఖాలు, తమ భోగాలు వాటి గురించి ఆలోచన చేస్తుంటున్నారు. కానీ తోటి వ్యక్తులు, మన తోటి సహోదరులు, ఆపదల్లో ఉండేవాళ్ళు, సమస్యల్లో ఉండేవారు, ఇబ్బందుల్లో ఉండేవారు, అలాంటి వారిని చూసి చాలామంది చూసి చూడనట్టుగా వెళ్తుంటున్నారండి. సహాయం చేసే స్తోమత ఉంటుంది, చక్కటి ఉద్యోగం ఉంటుంది, మంచి జీతం కలిగిన వారుగా, మంచి స్తోమత కలిగిన వారుగా, సమాజంలో మంచి ప్రఖ్యాతి కలిగిన వారుగానే, ఐశ్వర్యవంతులుగానే ఉంటారండి. చాలా జ్ఞానవంతులుగా చదివినటువంటి వాళ్ళే ఉంటారు, బుద్ధి చెప్పేటువంటి జ్ఞానం కలిగి ఉంటారు. అయితే నాకెందుకులే, వాళ్ళ కుటుంబ సమస్యలు మాకెందుకులే, వాళ్ళు దేవునితో రాకుండా తిరుగుతా మనకెందుకులే, వారికెందుకు మనం దేవుని వాక్యం చెప్పాలి, వారికెందుకు మనం సహాయం చేయాలి, వారిని ఎందుకు మనం బలపరచాలి, మనకెందుకు లేని చెప్పి
నేటి అనేక మంది క్రైస్తవులు అలాగా జీవిస్తూ ఉంటున్నారు, అలాగా ప్రవర్తిస్తూ ఉంటున్నారండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని, యోబులాగా జీవించమని. ఒక భక్తి ఉంటే సరిపోదు, ఒక యథార్థత ఉంటే సరిపోదు, ఒక న్యాయవంతులను చెప్పుకుంటే సరిపోదండి. మనము కాదు చెప్పుకోవాల్సింది. ఈరోజు మన స్నేహితులు చెప్పాలి, మన బంధువులు చెప్పాలి, మన ఇరుగు పొరుగు వారు మన గురించి చెప్పాలి మనం ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళమో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వాక్యం వింటున్న నేను మనమందరము కూడా మనం యోబు జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక భయభక్తులే కాదు, ఒక న్యాయవంతమైనటువంటి జీవితం, యథార్థ జీవితం అని మనం చెప్పుకోవడము కాదు, మనం అలాంటి కార్యములు మనము క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని ప్రేమ కలిగిన వరంగా అలాగా మనం చేస్తూ అనేకుల చేత మనము సాక్ష్యమును చెప్పించుకోవాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితానికి సార్థకము, ధన్యత, మనం క్రైస్తవులను చెప్పుకోవటకు ఒక దేవునికి మహిమకరంగా ఉంటుంది. కనుక ఈరోజు నుండి మనము యోబు వలె మనం అందరము కూడా బుద్ధి చెప్పేవారముగా, చెడు మార్గంలో వెళ్ళేవారికి, సమస్యల్లో ఉండేవారికి, ధైర్యం కోల్పోయిన వారికి మనం ధైర్యపరిచి, బలపరిచి, వాళ్ళని సరైన మార్గంలో చెప్పేవారముగా, మనం పొందుకున్న రక్షణ మనతో పాటి మనం చూస్తున్న వాళ్ళను కూడా ఆ రక్షణలోకి నడిపించినట్లుగా, అంతేకాకుండా మనము బలహీనమైన చేతులను బలపరిచేవారముగా మనం మారుదాం. దేవుడు మనకు అన్ని విధాలా ఆశీర్వదించి ఉండగా ఈ ఆశీర్వాదము అనేకులకు పంచుదాం. మనము ఆశీర్వాదాలు పొందుకోవడమే కాదు, ఆశీర్వాదాలకు కర్తగా, ఆశీర్వాదానికి కారకులుగా మనం మార్చబడదాం. మన పేరు కూడా జీవ గ్రంథంలో యోబు పేరు రాపించిన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మన పేరు కూడా రాపించినట్లుగా మన యొక్క ప్రవర్తన, మన భక్తిని మనం మార్చుకొని మన క్రియల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.